ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారా? ఇది సపరేట్గా ఈ వీడియో దేనికోసం అంటే సాంగ్స్ కోసం మాత్రమే చేస్తున్నా. మన రోజు చెప్పుకునే వాక్యంలో పాట పాడడం వల్ల కొంచెం లెంతీగా అవుతుంది, మధ్యలో కొద్దిగా డిస్టర్బెన్స్ కూడా అవుతుందేమో అనుకున్నాను నేను. దీన్ని పాటను సపరేట్గా చేయడం వల్ల తక్కువ సమయంలో టైం ఉన్న వాళ్ళు కూడా చూడొచ్చు, దేవుని ఆరాధించుకోవచ్చు. వాక్యానికి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి వినాల్సి ఉంటుంది. ఈ పాటలు అయితే అట్లీస్ట్ మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోవచ్చు. దానికోసం ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని పర్టికులర్గా చెప్పాలనుకున్నది, మనం పాటలు పాడేటప్పుడు అండి, నేను ఫస్ట్ అసలు మ్యూజిక్ ఛానలే ఓపెన్ చేయాలనుకున్నా. ఫస్ట్ నా ఛానల్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అందులో ఇంట్రడక్షన్ వీడియో అదే చేశాను అనమాట, నా ఎక్స్పీరియన్స్ ఏంటని. అయితే పాటలు ఎట్లా ఉంటాయంటే మనల్ని బాగా మెస్మరైజ్ చేస్తాయి, దేవుడి కంటే డామినేట్ అయిపోతాయి. మ్యూజిక్ దేవుణ్ణి డామినేట్ చేస్తుంది. అక్కడ చాలా నేరం జరిగిపోతుంది, తప్పు చేసేస్తాం మనం. అట్లా జరగకుండా ఉండాలని నేను ట్రాక్స్ అవన్నీ అవాయిడ్ చేస్తున్నా. దేవుడికి ట్రాక్లో పాడాలని, శృతిలో పాడాలని లేదు. ఆయనని మనసారా స్తుతించడం మాత్రమే కావాలి. ఇంతకుముందు నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్ని అంటే, పాటలు అంటే నాకు ఇష్టం. నాకు దేవుడు స్వరం అంత గొప్ప సింగర్ని కాకపోయినా కొద్దిగా పాడగలిగేంత స్వరాన్ని ఆయన ఇచ్చారు. దాన్ని ఆధారం చేసుకొని కష్టమైన పాటలన్నీ, నాకు ఇష్టమైనవి, కష్టంగా ఉండేవి, సంగీత ప్రధానమైనవి అన్నీ సెలెక్ట్ చేసుకొని, వేరే పిల్లలు పాడలేనివి ఎంచుకొని ఛాలెంజింగ్గా తీసుకొని వాటిని గంటలు సాధన చేసి స్కూళ్ళల్లో, కాలేజీలో పాడేదాన్ని ప్రైజ్ కోసం. ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అదంతా వ్యర్థమైన పను, ఎంత పిచ్చితనమో, ఎంత పాపమో అర్థమైంది. కానీ స్వరం, దేవుడు మన కోసం స్వరం ఇస్తే అది ఆయన కోసం ఉపయోగించకుండా మనకిచ్చిన తలాంతును వ్యర్థంగా పనికిమాలిన పనుల కోసం వాడాం. దాన్ని సరి చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ గొంతుతో దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, ఆయనను మాత్రమే స్తుతించాలి. ఇంక వ్యర్థంగా ఎలాంటి మాటలు, సరసోక్తులు, పిచ్చి పాటలు పాడడానికి లేదు. అందులో భాగంగానే నేను ఈ పాటలు ఎంచుకుంటున్నాను. మీరు కూడా, నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దీని మీద, స్వరం మీద, పాట మీద మన ధ్యాస పెట్టొద్దండి. దేవుడి మీద మన ధ్యాస ఉండాలి. ఆటోమేటిక్గా ఒక పాట పాడగలిగిన వ్యక్తి కరెక్ట్గానే ఆ పాట ఎట్లా ఉంటే అట్లాగానే పాడతారు. అంత మాత్రం చేత సంగీతం ప్రధానంగానే వాళ్ళ మనసు పోతుందని అనుకోవద్దు. కానీ ఎక్కువ అట్లా జరిగే ఛాన్స్ ఉంటుంది చాలా. ఇప్పుడు మనం చూసే వీడియోలలో బ్యాక్గ్రౌండ్ వీడియో సరిగ్గా వచ్చిందా, పాటకు వాయిస్కి ఆ వీడియోకి సెట్ అయిందా, లిప్సింగ్ కరెక్ట్ ఉందా, ఇవన్నీ చూసిన ప్రయాస ఎక్కువ. నాకు మొదట ఛానల్ పెట్టిన వారం రోజుల్లో అది చాలా దెబ్బ పడింది. దేవుడికి నేను దూరం అయ్యానని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అందుకని నేను దాన్ని అవాయిడ్ చేయాలని అనుకుంటున్నాను. కేవలం దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఆయన మీదే మన ధ్యాస ఉండాలి. అట్లయితే మనం చేసే పనికి ఫలితం ఉంటుంది. నేను గొప్ప సేవకురాలనో లేకపోతే నేను ఉచితంగా చేస్తున్నానో అనుకోవట్లేదు. చేసేది నా కోసమే అయినప్పటికీ ఆధారపడేదేదో దేవుడి మీద ఆధారపడతాను. ఇంకా వేరే పనులు చేసి నా పబ్బం గడుపుకోవడం కంటే దేవుడి మీద ఆధారపడి ఆయన నాకు ఇచ్చిన తలాంతుని ఆయన కోసం వాడుకొని దాన్ని నేను నా బాగు కోసం, నా బ్రతుకు తెరువు కోసం వాడుకోవడం అనేది చాలా అన్నిటికంటే ఉత్తమమైందని నేను భావిస్తున్నాను. అందుకని మన పాటల్లో ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు ఉండవు, ట్రాక్ ఉండదు, వెనక వీడియో వేరే, అలాగా ఏముండదు. నా కాన్సన్ట్రేషన్ని దెబ్బతీసేది, మీ కాన్సన్ట్రేషన్ని దెబ్బతీసేది ఏది ఇందులో ఉండదు. మీకు కేవలం దేవుడు మాత్రమే కనిపించాలి. పాట పాడేటప్పుడు ఆయన ఔన్నత్యం,
మీరు గుర్తించాలి. నేనైనా మీరైనా మనస్ఫూర్తిగా ఆయన్ని ఆరాధించుకుంది. ఈరోజు ఒక ఈ మధ్య కాలంలో ఒక చక్కని పాట వచ్చింది. సంగీతం దానికి బాగా చక్కగా సమకూర్చారు. కానీ నేను అవన్నీ ఏమీ పట్టించుకోదలుచుకోలేదు. పాట అయితే నేర్చుకున్నాను. దాన్ని యేసయ్య కోసం మాత్రమే పాడదాం. మీరు కూడా విని నేర్చుకోండి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేదా ఎక్కడ సందర్భం వచ్చినప్పుడు యేసయ్యను స్తుతించండి. రండి పాట పాడుకుందాం. కలవరము నందను నిన్ను నమ్మియున్నాను, కలవరము నందను నిన్ను నమ్మియున్నాను, కలత నేను చెందెను కన్నీళ్లు విడువను, కలత నేను చెందెను కన్నీళ్లు విడువను, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా, కలవరము నందను నిన్ను నమ్మియున్నాను, కలవరము నందను నిన్ను నమ్మియున్నాను, కలత నేను చెందెను కన్నీళ్లు విడువను, కలత నేను చెందెను కన్నీళ్లు విడువను, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చుచున్నది, అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చుచున్నది, అక్షయ జ్వాలగా నాలో రగులుచున్నది, నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపి, నా హృదయము నీ మందిరమై తేజస్సుతో నింపితివి, కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరము నివసించితివి, కృపాసనముగా నన్ను మార్చి నాలో నిరంతరము నివసించితివి, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా, ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు, ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు, ఆకాశము నుండి నాతో మాట్లాడుచున్నావు, ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు, నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చి, నీ మహిమతో నన్ను నింపి నీ దరికి నన్ను చేర్చితివి, నీవుండగా ఏ లోకంలో ఏదియు నాకక్కరలేనే లేదయ్యా, నీవుండగా ఈ లోకంలో ఏదియు నాకక్కరలేనే లేదయ్యా, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా, ఆకాశముపై నీ సింహాసనమున్నది, రాజదండముతో నన్నేలుచున్నది, ఆకాశముపై నీ సింహాసనమున్నది, రాజదండముతో నన్నేలుచున్నది, నీతిమంతునిగా చేసి నిత్య జీవమనుగ్రహించి, నీతిమంతునిగా చేసి నిత్య జీవమనుగ్రహించితివి, నేనేమయ్యున్నానో అది నీ కృపయే కదా, నేనేమయ్యున్నానో
అది నీ కృపయే కదా. ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది. ఆకాశము నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది. భాషలేని మాటలేని స్వరమే వినపడనిది, భాషలేని మాటలేని స్వరమే వినపడనిది. పగలు బోధించుచున్నది, రాత్రి జ్ఞానమిచ్చుచున్నది. పగలు బోధించుచున్నది, రాత్రి జ్ఞానమిచ్చుచున్నది. ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి నూతన యెరూషలేము నాకై నిర్మించుచున్నావు. మేఘరథములపై అరుదెంచి నన్ను కొనిపోవా, మేఘరథములపై అరుదెంచి నన్ను కొనిపోవా. ఆశతో వేచియుంటిని, త్వరగా దిగిరమ్మయ్యా. ఆశతో వేచియుంటిని, త్వరగా దిగిరమ్మయ్యా. ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. కలవరము నొందను నిన్ను నమ్మియున్నాను, కలవరము నొందను నిన్ను నమ్మియున్నాను. కలత నేను చెందెను, కన్నీరు విడువను, కలత నేను చెందెను, కన్నీరు విడువను. ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. కలవరము నొందను, కలవరము నొందను, కలవరము 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 నొందను, కలవరము నొందను నిన్ను నమ్మియున్నాను, కలవరము నొందను నిన్ను నమ్మియున్నాను. కలత నేను చెందను, కన్నీరు విడువను, కలత నేను చెందను, కన్నీరు విడువను. ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయకుడవు నీవే యేసయ్యా. నా సహాయకుడవు నీవే యేసయ్యా, నా సహాయకుడవు నీవే యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ఈ పాటను మీరు నేర్చుకోండి, చక్కగా ఆయన కోసమే పాడండి. తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ తోటి, మీ బంధువులతోటి షేర్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, తర్వాత కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.